హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర రైతులకు రుణమాఫీ పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది. రైతుల ఖాతాలలో రుణమాఫీ నిధులను విడుదల చేయాలనైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారమే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అనేది కూడా చేయడం జరుగుతుందని గట్టిగా వార్తలైతే వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని ఏపీ రాష్ట్రమంతటా విడుదల చేయాలని, ఒక్కొక్క రైతుకు గాను 2 లక్షల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా రుణమాఫీ చేస్తే రైతులకు ఆదుకున్నందుకు, అలాగే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో కావచ్చు, లేదా ఇతర సందర్భాల్లో గెలిచిన తర్వాత కావచ్చు, ఎక్కడా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అమలు చేస్తామని కానీ డబ్బులు విడుదల చేస్తామని అయితే తెలపలేదు. కాకపోతే ఇతర రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు రుణమాఫీ చేస్తే మేలు జరుగుతుందని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో కేంద్రం సహాయాన్ని కూడా కోరినట్లయితే తెలుస్తుంది. ఇక కేంద్రంతో చర్చలు జరిపిన తర్వాత ఏం జరిగింది, రుణమాఫీ ఏపీ రాష్ట్రమంతటా చేయబోతున్నారా లేదా, ఒకవేళ చేస్తే ఎన్ని విడతలుగా రుణమాఫీ అనేది కూడా అందజేస్తారు, ఏ రైతులకు రుణమాఫీ అనేది కూడా అమలవుతుంది, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక్కడ నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతుల ఖాతాలలో రుణమాఫీ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు, వివిధ ఆర్థిక మంత్రులు అందరినీ కూడా సమావేశానికి కేబినెట్ నిర్ణయించి అక్కడ ఈ యొక్క రుణమాఫీ పథకానికి సంబంధించి చర్చలైతే జరిపి కేంద్రం సహాయాన్ని కోరినట్లయితే తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా ఇతర ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నాయో అదేవిధంగా ఏపీ రాష్ట్రమంతటా రైతులకు డబ్బులు అందజేయాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒక్కొక్క రైతుకు గాను 2 లక్షల రూపాయల చొప్పున డబ్బులు జమ చేయాలంటే దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 46,80,000 మంది పైచిలుకు రైతులు అనేది కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకి అర్హత పొందుతున్నారని, వారితో పాటు పోలిస్తే ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ అనేది కూడా వర్తిస్తుందని, ఒకవేళ అమలు చేయాలంటే చాలా వరకు డబ్బులు అనేది కూడా ఖర్చు అవుతాయని కేంద్రం సహాయాన్ని కోరినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ యొక్క ఆ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా జూలై 10వ తారీఖున కానీ జూలై 16వ తారీఖున కానీ విడుదల అవబోతున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేయడం జరిగింది. ఇక అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు తెలియజేస్తాను. ముఖ్యంగా వెంటనే ప్రతి రైతు కూడా ఆన్లైన్లో మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు పొందుతారో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎంత రుణమాఫీ చేస్తారు, ఎన్ని విడతలుగా చేయబోతున్నారు, ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని ప్రశ్నలైతే మనసులో మొదలవుతున్నాయి. కాబట్టి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.